పాఠశాలను కాపాడిన కుక్క. పచ్చని పొలాలు, మట్టి రోడ్ల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆ పాఠశాల భవనం చాలా పాతది. గోడల రంగు మసగబారిపోయింది. పెద్ద కిటికీల నుంచి ఎండకాంతి, పిల్లల నవ్వులు లోపలికి వచ్చేవి. ప్రతి ఉదయం పిల్లలు పరిగెత్తుకుంటూ స్కూలుకు వచ్చేవారు. వారి బ్యాగులు ఊగుతూ నవ్వులు చుట్టూ వినిపించేవి. కాని పిల్లలకన్నా ముందే ప్రతిరోజూ స్కూలుకు వచ్చేది ఒకరు. అది ఒక గోధుమ రంగు గ్రామ కుక్క. దాని కళ్ళు మృదువుగా, స్వభావం ప్రశాంతంగా ఉండేది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎవరిది కూడా తెలియదు. పిల్లలు దానికి రాజు అని పేరు పెట్టారు. సూర్యుడు ఉదయించగానే రాజు స్కూల్ గేటు దగ్గర కూర్చునేది. రోడ్డు వైపు చూస్తూ నిశ్శబ్దంగా గమనించేది. అది తరగతుల్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. టీచర్లను ఎప్పుడూ అడ్డుకోలేదు. అవసరం లేకుండా అరవలేదు. పిల్లలు వస్తే రాజు తోక ఊపుతూ స్వాగతం చెప్పేది. అందరూ సురక్షితంగా వచ్చారా అన్నట్టు చూస్తుండేది. ఎవరైనా అన్య వ్యక్తి ఎక్కువసేపు స్కూలు దగ్గర ఉంటే రాజు జాగ్రత్తగా నిలబడేది. బైక్ వేగంగా వస్తే అరువుతూ హెచ్చరించేది. లంచ్ టైంలో పిల్లలు ఆడుకుంటుంటే రాజు వేప చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది. కాని పిల్లల్ని చూస్తూనే ఉండేది. కొన్నిసార్లు పిల్లలు అన్నం, బిస్కెట్లు ఇస్తారు. కొన్నిసార్లు మరిచిపోతారు. రాజు మాత్రం ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఆకాశం నల్లగా మారింది. మెరుపులు, గర్జనలు, భారీ వర్షం. స్కూల్ అయిపోతున్న సమయం. కాని కొంతమంది తల్లిదండ్రులు ఆలస్యమయ్యారు. అప్పుడే కొన్ని వీధి కుక్కలు స్కూలు ప్రాంగణంలోకి వచ్చాయి. అరవడం, కొట్టుకోవడం మొదలుపెట్టాయి. పిల్లలు భయపడ్డారు. కొంతమంది ఏడ్చారు. అప్పుడే రాజు ముందుకు వచ్చింది. పిల్లల ముందు నిలబడి ఆ కుక్కలను తరిమింది. రాజు చిన్నదే, బలహీనమే. కాని ధైర్యంగా నిలబడింది. వర్షం దాని మీద పడింది. కాళ్లన్నీ మట్టితో నిండిపోయాయి. కాని చివరి పిల్లవాడు సురక్షితంగా వెళ్లే వరకు రాజు అక్కడి నుంచి కదలలేదు. ఆ సాయంత్రం రాజుకు చిన్న గాయమయ్యింది. శరీరం అలసిపోయింది. మరుసటి రోజు పిల్లలు రాజు కోసం చూశారు. ఈరోజు రాదు అని కొందరు బాధపడ్డారు. కాని రాజు వచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ మామూలు చోటే కూర్చుంది. టీచర్లు గమనించారు. గ్రామస్థులు గమనించారు. ఆ రోజు నుంచి రాజు సాధారణ కుక్క కాదు, అది స్కూలుకు కాపలాదారు అయ్యింది. జీతం లేదు, యూనిఫామ్ లేదు, బహుమతి లేదు. కేవలం నమ్మకం, విధేయత మాత్రమే. ఏళ్లయ్యాయి. పిల్లలు పెద్దయ్యారు. గ్రామం విడిచిపోయారు. కాని ఒకరోజు స్కూల్ గేట్ దగ్గర రాజు కనిపించలేదు. పిల్లలు అది కూర్చునే చోట పూలు పెట్టారు. ఇప్పటికీ పెద్దలు చెబుతారు, గోడలు కాపాడక ముందు ఈ స్కూల్ని ఒక కుక్క విధేయత కాపాడింది. నీతి: విధేయతకు బహుమతి అవసరం లేదు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.